23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయం 13-14 వచనాలు కలిసి ఉండి అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13 వచనం 14 వచనం కలిసి ఉండి చదువుకుందాం అందరం కలిసి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారినే ప్రవేశింపనేరు. దేవుడి వాక్యమును మన కొరకై దీవించి ఆస్వాదించును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ శాస్త్రులు పరిశీలన విషయమై దేవుడు ఎంత బాధపడుతున్నాడంటే వాళ్ళు బాధకు కర్తలు. ఏబు గారు అంటాడు వాళ్ళ స్నేహితుల విషయమై, మీరు బాధకే కర్తలు కానీ చెప్పండి మిగతాది ఆదరణకు కర్తలు కారు అంట. చూడండి ఏబు గ్రంథము 'మీరు బాధకే కర్తలు' అంటారు. సరే, మీకు ఈ మాట చదివితే దాంట్లోనే వస్తుంది. ఏబు గ్రంథంలోనే మీరు అందరూ బాధకు కర్తలు కానీ ఆదరణకు కర్తలు గారు అంటాడు. ఉంటుందా మాట? సరే, ఒక మాట చదువుకున్నాం. ఐదో అధ్యాయం 6వ వచనం చదవండి. ఐదో అధ్యాయము 6వ వచనం. శ్రమ ధూళిల నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. శ్రమ ధూళి నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. ఇది తయారు చేసుకునేది అన్నట్టు ఏబు గారు చెప్తాడు. మీరు తయారు చేస్తున్నారు, నాకు బాధని మీరు తయారు చేస్తున్నారు అంటాడు. సరే, నేను చెప్పింది దీంట్లో ఉంటుంది. సరే, మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ శాస్త్రుల పరిశీలన విషయంలో దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. ఎంత బాధపడుతున్నాడంటే వాళ్ళు ఎలా తయారయ్యారంటే, చూడండి ఎలా తయారయ్యారండి. చదవండి ఒకసారి. 23వ అధ్యాయము 13 వచనం 14 వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా అంటే ఎలా ఉందంటే వాళ్ళు అలాగే ఉంది, పైపైనే ఉంది తప్ప వాళ్ళు నిజంగా భక్తి లేనట్లుగా ఉంటున్నారు. కనుక అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. పరలోక రాజ్యాన్ని చూపించట్లా. ఏమండి, క్రైస్తవులే మనం, ప్రభుని ఆరాధించే మనము, మరి ప్రభు సన్నిధిలో ఉండే మనము, దేవుని వాక్యం వినే మనము, ఎంతో కాలం నుంచి దేవుని సన్నిధికి వచ్చే మనము ఇతరులకు ఎలా ఉంటున్నాం? ఇతరులకు పరలోక రాజ్యం చూపిస్తున్నామా?
లేక మోస్తున్నామా? పరలోక రాజ్యమును మూయుదురు అని చెప్పుకుంటూ ప్రభు ఏమంటాడంటే, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని చూసారంటే ఎంత ఆటంకంగా ఉంటున్నారో. సహోదరి సహోదరుడా, ప్రభు వల్ల చేవేసి నీవు ఒకళ్ళ ఇతరులకు నువ్వేమైనా ఆటంకంగా ఉంటున్నావా? ఇతరులకు నువ్వేమైనా అభ్యంతరకరంగా ఉంటున్నావా? వాళ్ళు ఆత్మీయంగా ఎదగకపోవటానికి, వాళ్ళు దేవుని సన్నిధికి రాకపోవటానికి, దేవుని మందిరం రాకపోవటానికి కారణం నువ్వేమైనా ఉంటున్నావా? ఒకళ్ళు నిన్ను బట్టి రావట్లేదా? ఒకళ్ళ మీద మనల్ని బట్టి రావట్లేదా? ఎందుకు రావట్లేదు? కారణం ఏంటి? జాగ్రత్త. ఒకళ్ళు వేషధారులుగా ఉంటున్నాం మేము. వీళ్ళు ఎలా ఉన్నారంటే అండి, అయ్యో వేషధారులరా, శాస్త్రులారా, పరిచయులారా, మీరు అలా ఉన్నారు. సహోదరి సహోదరుడా, ప్రభువులో చేవేసి మనల్ని మనం పరీక్షించుకోవాలా. ఒకవేళ నన్ను బట్టి ఏమన్నా ఒకవేళ నా బంధువులు రావట్లేదా? నన్ను బట్టి ఒకవేళ మరి మా తెలిసిన వాళ్ళు రావట్లేకపోతున్నారా? నన్ను బట్టి చూడండి, ఒకసారి మనం పరీక్షించుకోవాలి. చూడండి, ఇక్కడ శాస్త్రులు పరిచయాల గురించి ప్రభు అంటున్నాడు, మీరు పరలోక రాజ్యమును మూయుదురు. మోస్తున్నామండి, చూపించట్లా. పరలోక రాజ్యం చూపించట్లా, మనం మోస్తున్నాం. ఒకవేళ మూసే వ్యక్తిగా ఉంటున్నావా? సరి చేసుకో. మూసే వ్యక్తిగా ఉంటున్నావా? పరలోక రాజ్యాన్ని చక్కదిద్దుకో. కనుక నీ వలన ఆత్మీయంగా నష్టపరుస్తున్నావా ఎవరినన్నా? నీ వల్ల ఎవరన్నా దూరం అయిపోతున్నారా? ఒకసారి పరీక్షించుకో, సరి చేసుకో. దేవుని ప్రభువులో చేయకముందు నీ హృదయమే చేసుకో. నీ మాటల ద్వారా కానీ, నీ వ్యవహారం ద్వారా కానీ ఎవరైనా దూరం అయిపోతున్నారా? దానికి కారణం నువ్వే. కనుక అది నువ్వు సరి చేసుకో. ఇక్కడ రాసుంది, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించే వారిని ప్రవేశింపనీయరు. ఇదొక ప్రాబ్లం అండి. తర్వాత చూద్దామండి, రెండో ప్రాబ్లం చూద్దాం. ఒక 3-4 చూసుకొని మనం ముగించుకుందాం. రెండో ప్రాబ్లం చూద్దాం. రెండో యొక్క ప్రాబ్లం ఏంటంటే, చదవండి, ఎన్నో వచ్చిన వాళ్ళు ఏమంటారు తెలుసండి? అందులారా అంటున్నాడు. ఎవరిని? శాస్త్రుల పరిచయాలు ప్రభు ఏమంటుంది తెలుసండి? 16 చూడండి. అయ్యో అందులైన మార్గదర్శకులారా అంటున్నాడు. తర్వాత 17 చూడండి, అవివేకులారా అంటున్నాడు ప్రభు. అవివేకులారా అంటున్నాడు. తర్వాత 19 చూడండి, అవివేకులారా, అవివేకంగా ప్రవర్తించే వారులారా. అవివేకము. అందుకని దేవుని వాక్యం రాస్తుంది, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్ము వంటిది రాష్ట్రం. వివేకము లేని సుందర స్త్రీ, చూడటానికి వివేకం లేదు కానీ చూడటానికి మాత్రం ఎట్లా ఉందండి? సుందరంగా ఉంది, అందంగా ఉంది, కానీ ఏమి లేదు, ఆమెకి వివేకం లేదు. అందుకనే వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్ము ఉంటుందని సామెతలో ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరుని ఎవరైనా సరే కనుక ఇక్కడ మనం గమనించాలి, మనం ఎలా ఉంటున్నాం? ప్రభువులు చేయక మునిపే శాస్త్రులు పరిచయాల వల్ల ఉంటున్నామా? మనం పోవంట పోయేవారిని ఏమండి చూడండి, ఎట్లుంటుందంటే గుడ్డి ఎద్దు, కుక్క గడ్డి మీద పడుకొని ఏం చేస్తుందంట, అది తిందో ఆ ఎద్దుని తినేదట. చూడండి, పచ్చగడ్డి మీద పడుకుంటుందంట కుక్క. ఎద్దుకు గడ్డి వేస్తారు కదండి, దాన్ని అది దగ్గరకు వచ్చి తినడానికి వస్తే ఉంటుంది. ఇది తింటుందా మరి? అది తినేదండి? అది తినేది కాదు, అది తినేది, కానీ దాన్ని తినేదో ఇది తిందో. చూడండి అక్కడ ఈ పరిచయాల శాస్త్రం గురించి దేవుడు ఎంత బాధపడుతున్నాడంటే, మీరు పోరు, మీరు మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపరు. ఇది ఒక బాధ. తర్వాత రెండో వచ్చి చూద్దామండి. చదవండి 20 వచనం చదవండి. అక్కడే బలిపీఠం తోడని ఒట్టి పెట్టుకునివాడు దాని తోడని, దానిపైన వాటన్నిటి తోడని. మనము ఒట్టి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కూడా ఒట్టి పెట్టుకోకూడదు. క్రైస్తవులు చాలా మంది
చాలామంది ఒట్టు పెట్టుకుంటారు, అమ్మతోడు అని, నాన్నతోడు, అమ్మతోడు, నాన్నతోడు ఇట్లా. కనుక క్రైస్తవులు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము ఎట్లా ఉండదు తెలుసండి, మన మాట అంటే అవునంటే అవును, కాదంటే కాదు. కనుక మనము చూడండి, చాలామంది మాటిస్తారు, తప్పుతారు, మాటిస్తారు, జారుతారు, మాటిస్తారు, తప్పుతారు. కనుక క్రైస్తవ జీవితంలో దేవునికి ఇష్టమైంది అది కాదు. నీ మాట అవునంటే అవును. ఏమంటండి చూడండి, ఎక్కడుంది ఆ మాట? ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం చదవండి. 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం చదవండి. 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు త్వరపడనీక. దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. కావున మన మాటలు ఎట్లా ఉండాలంటండి? కొద్దిగా ఉండాలా. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి, 34వ వచనం చదవండి. 5వ అధ్యాయం 34వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, 5:34, 35 అటు చదవండి. నేను మీతో చెప్పినది ఏమనగా, ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశం తోడని వద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడని వద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడని వద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడను ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకను తెలుపుగానైనను నలుపుగానైనను చేయలేవు. చూడండి, ఇక్కడ రాసింది మీ మాట. నీ మాట కాదు, మీ మాట. అంటే మనందరి మాట ఎట్లా ఉండాలి తెలుసండి? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టు నుండి పుట్టినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది మాట తప్పుతుంటారు. క్రైస్తవులు మాట తప్పుతుంటారు, దేవుని ఆరాధించేవాళ్ళు. కనుక ఎలా ఉండాలి తెలుసంటే, మన మాట అంటే మాట అంతే. దేవుని వాక్యం రాసి ఉంది, అతడు నష్టము కలిగినను మాట తప్పుడు. చూడండి, నా మాట దావీదు కీర్తన 15వ అధ్యాయం, దావీదు కీర్తన 15వ అధ్యాయం. ఎక్కడుంది? 4వ వచనం చదవండి. 15:4. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తి గలవారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. నష్టం కలిగిన కూడా ఏం చేయకూడదు అంటే మనం మాట తప్పదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే శాస్త్రులు పరిచయాలు వాళ్ళు ఏమన్నారంటే, ఉట్టి పెట్టుకోవటం సరిపోతుంది తప్ప వాళ్ళు మాట మీద నిలబడట్లా. రండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం, 23వ అధ్యాయం తర్వాత మూడవ తలంపు ఏంటంటే, మొట్టమొదటి తలంపు ఏంటి చెప్పండి? మొట్టమొదటి ఏంటి? మనము ఇతరులకు అభ్యంతరకరంగా ఉండొద్దు. ప్రియమైన సహోదరి కూడా దేవుడు మనల గురించి లెక్క అడుగుతాడు. పౌలు గారు ఏమంటారు తెలుసండి? జాగ్రత్త వినాలి. నేను నా సహోదరుని నిమిత్తము నేనేం ముట్టుకుని అంటాడు చెప్పాలి. నేను నా సహోదరుల నిమిత్తము. ఎంత తీర్మానం కలిగి ఉంటాడు తెలుసా? ఆయన మాంసం తిననంటాడు. నేను సహోదరుల నిమిత్తం. చూడండి, నా మాట్లాడుకుంటే కొరింథీ రాసిన పత్రిక అనుకుంటా చూడండి,
8వ అధ్యాయం 13వ వచనం చదవండి. 1 కొరింథీ 8:13. కాబట్టి భోజన పదార్థం వలన, చూడండి, భోజనాల పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల, నా సహోదరునికి అభ్యంతరము కలగజేయకుంటకై నేను అన్నిటికీ ఏం తీర్మానం అండి ఇది? మనకొక పూట ఏం చేసిండు ఆ ఫంక్షను? ఏం ఫంక్షన్ అండి అది? సరే మొక్కే లేదు, సరేనా ఇదే లేదు కదా. మానవులు మనం. పౌలు గారు ఏమంటారు తెలుసండి, నేను అన్నిటికి కూడా ఏం చేయను. ఎవరి గురించి అంటున్నాడండి? నన్ను బట్టి అవతల వ్యక్తి ఏం కాకూడదు, బాధపడకూడదు. నన్ను బట్టి అవతల వ్యక్తి ఏం కాకూడదు, ఒక విధంగా అనుకోకూడదు. నన్ను బట్టి ఆ వ్యక్తిని నేను ఇబ్బంది పెట్టకూడదు. సహోదరి సహోదరుడా, మనం ఎన్నిసార్లు మనం చూసుకోవటమే అంతే. అవతలను చూసి చెప్పండి, అవతలను చూసి చెప్పండి. కనుక పౌలు గారు ఏమంటారు తెలుసండి, నేను అన్నిటికి కూడా నా సహోదరు నిమిత్తము నేను అన్నిటికి కూడా ఏం చేయను, మాంసం తినను. ఎంత తీర్మానం ఉండేది. అందుకనే ఇప్పుడు ఆ వ్యక్తి చూడండి, అవతల వ్యక్తి ఈ వ్యక్తి గురించి బాధపడకూడదు. ఏంటి బ్రదర్ ఎట్లా అని అనుకోకూడదు. ఏంటి అక్క అది ఇట్లా మాట్లాడితే ఏమండి, అర్థం లేకుండా, ఆలోచన లేకుండా అని అనుకోకూడదు. కనుక సహోదరి సహోదరు ఏం చెప్తున్నాం అంటే, ఇవన్నీ కూడా దైవికమైన నియమాలు, దైవికమైన ఏర్పాట్లు. అక్కడ శాస్త్రుల పరిచయాలు ఉన్నారు. వారు ఎలా ఉన్నారో తెలుసండి, వారు పోరట, వారు వెళ్ళరట, వెళ్ళేవారిని వెళ్ళనిట్లేదంట. తర్వాత రెండోదిగా ఏముందంటే వాళ్ళ దగ్గర రెండోది ఏం చెప్పారు, ఒట్టు పెట్టుకోవటం విషయంలో క్రైస్తవులు మన మాట అంటే ఎట్లా ఉండాలండి? అవునంటే అవును, కాదంటే కాదు, అవునంటే అవును, కాదంటే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అలా ఉండాలంతే. అతను నష్టం కలిగినను మాట తప్పడు. కనుక చూశారు. తర్వాత మూడవది మనం ఎలా ఉండాలంటే, చదవండి. మూడవది మనం ఎలా ఉండొద్దు అంటున్నాడు అంటే దేవుని వాక్యం ద్వారా 23 వచనం, మత్తయి సువార్త 23 వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. ఎట్లా ఉంటారంటండి? అది ఈ భక్తిని ఏమంటారంటే ఉడత భక్తి అంటారు. అర్థమైందండి? ఉడత భక్తి అంటే, అయ్యా నా కొడుకు ఉద్యోగం వస్తే నీకు 5 రూపాయల బిల్లు ఎత్తాయా అన్నట్టు. 5 రూపాయలు బిల్లు ఎత్తావా? నీ కొడుకు జాబ్ వస్తే నేను ఇస్తావు, నీ బిడ్డకు జాబ్ వస్తే 5 రూపాయలు బిల్లు ఇస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చెప్తున్నావు అంటే చూడండి, పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టారు. చూడండి, న్యాయమును, కనికరమును, విశ్వాసం. వాళ్ళ ఏం లేదండి, న్యాయం లేదు, అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. కనికరం లేదు, జాలి లేదు, దయ లేదు. అయ్యో పాపం ఎట్లుంది, అయ్యో ఎలా ఉన్నారు, అయ్యో వాళ్ళు ఎలా ఉన్నారు, ఏంది ఇది లేదు. న్యాయమును, కనికరమును, తర్వాత విశ్వాసమును విడిచిపెట్టి ఏం చేసినట్టండి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటిని మృంగువారు వేరే. ఏం మింగుతున్నట్టండి? నీళ్ళల్లో దోమ పడదని, అమ్మా వినాలా, నీళ్ళల్లో దోమ పడదని వడగట్టి ఏం చేస్తున్నావు, ఆ దోమను తీసేస్తున్నావు, నీళ్ళు తాగుతున్నావు. కానీ శాస్త్రుల పరిచయం ఏమంటున్నావు తెలుసండి, మీరు దోమను తీసేస్తున్నారు, ఒంటిని తింటున్నారు అంట. ఒంటి అంత పెద్దదండి, ఒంటి ఇంత ఎత్తు ఉంటుంది.
కనుక వాళ్ళ జీవితంలో సరి చేసుకోవటం లేదు. ఆ శాస్త్రుల పరిచయాలు ఆ విషయంలో ప్రభు ఎంత బాధపడతాడో తెలుసండి, ఎంత బాధపడతాడో తెలుసా? కనుక మనం ఎలా ఉన్నాం ఏమండి? మనం ఎలా ఉన్నాం? ఇప్పుడే కాదండి, ఇప్పుడు బల్లలో చేసేటప్పుడు కాదు క్షమాపణ అడిగేది ప్రభుని. ప్రతిరోజు ప్రభుని అడగాల క్షమాపణ, ప్రతి నిమిషం అడగాల, ప్రతి క్షణం అడగాల ప్రభుని, ప్రతి నిమిషం అడగాల. నా మట్టుకు నేను ప్రతి ఏదైనా చిన్న పొరపాటు ఉన్నప్పుడు ప్రభు నన్ను క్షమించిన ఆయన, ప్రభు నన్ను మన్నించి ప్రభు, నా మనసులో లోపల నా మనసులో ప్రభు నన్ను క్షమించిన ఆయన, నన్ను క్షమించి ప్రభు. ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి, ఎప్పటికప్పుడు చక్కదిద్దుకోవాలా, ఎప్పుడప్పుడు సరి చేసుకో. మనం మురగబెట్టుకోకూడదు దాన్ని మురగబెట్టుకుంటే ఏం లాభం? ఏం లాభం అండి? మురగబెట్టుకుంటే వాసన వస్తుంది తప్ప, కంపు కొట్టింది తప్ప ఏం లేదు కదా, అది పోదు. వెంటనే చర్య తీసుకోవాలి. కనుక ప్రియమైన సహోదరి సహోదరా, అయితే ఈ శాస్త్రుల పరిశీలన విషయంలో దేవుడు ఆ విధంగా చెబుతున్నాడు. తర్వాత 4వ చూద్దామండి, 4వ చదవండి, 25వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలరా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్ర తొమ్ముతోనూ నిండి ఉన్నవి. చూడండి, మనము దేవుని ఆశయం తెలుసండి, మనం లోపల కడుక్కోవాలండి, లోపల కడగబడాల. లోపల మన బలహీనతలు మనకు తెలుసు. మనం ఏ విషయంలో తప్పిపోతున్నామో, ఏ విషయంలో పడిపోతున్నామో, ఏ విషయంలో జారిపోతున్నామో, ఏ విషయంలో ప్రభుకు దుఃఖకరంగా ఉంటున్నామో, ఏ విషయంలో ప్రభుకు ఆయాస్కరంగా జీవిస్తున్నామో, ఏ విషయంలో ప్రభుకు వేదనకరంగా జీవిస్తున్నామో, మనల్ని మనం ఏం చేయాలండి? కడుక్కోవాలి. లోపల ఏం చేయాలంటండి? అందుకని పౌలు ప్రభు వారు ఏమంటున్నారంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులరా పరిశీలరా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేస్తారు. వెలుపట పైన పటారం, లోపల లోటారం అండి. కనుక వెలుపటగా కాదు కావాల్సిందండి, లోపల క్లీన్ కావాలి. మన హృదయం సరి చేసుకోవాలి, మన హృదయం చక్కదిద్దుకోవాలా, మన హృదయం సరి చేసుకోవాలని దేవుని ఉద్దేశం. కనుక లోపల క్లీన్ చేసుకుంటుంది. లోపల క్లీన్ చేసుకోకుండా ఎట్లా ఉంటారంట వాళ్ళు? అవి లోపల దోపుతోనూ అజితేంద్ర తొమ్ముతోనూ నిండి ఉన్నవి. ఎట్లుందంటే మన హృదయం అలా ఉంటే ఎట్లా? అందుకనే యేసు ప్రభువు వారు చెప్తున్నారు, ఏమని చెప్తుంది తెలుసండి? మత్తయి సువార్త 13వ అధ్యాయం అనుకుంటా, చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదువు. క్షమించండి, 15వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది. ఏముందంటండి? నాకు దూరంగా ఉంది. తర్వాత మనుషులు కల్పించిన పద్ధతులు దైవోదేశములని బోధించు వారిని వ్యర్థముగా ఆరాధించున్నారు. వ్యర్థముగా వేస్ట్గా ఆరాధిస్తున్నామంటాం. కనుక చూడండి, ఇదే మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనం, 14వ వచనం చదవండి, 15వ వచనం. ఈ ప్రజలను కను చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనం. ఈ ప్రజలను కను, ఈ ప్రజలు కనులార చూచి, చెవులార విని, హృదయంతో గ్రహించి, మనసు త్రిప్పుకొని, నా వల్ల స్వస్థత పొందకున్నట్లు వారి హృదయం క్రొవినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రం తెలుసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నామంటే, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ఎలా ఉన్నామో ఒకసారి పరీక్షించుకుందాం. శాస్త్రుల వల్ల, పరిచయాల వల్ల ఉన్నామా? దేవుడు ఒప్పుకోవట్లేదు. వాళ్ళ బలహీనతను చూపిస్తున్నాడు, వాళ్ళ అవిధేయతను చూపిస్తున్నాడు దేవుడు, వాళ్ళకు తొట్టుపాట్లు చూపిస్తున్నాడు, వారి
వారి యొక్క జీవితంను చూపిస్తున్నాడు. కనుక ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో ప్రభువా, నేను నా జీవితం ఒకసారి ప్రభువా పరీక్షించుకోవడానికి దేవుడు మనకు సమయం ఇచ్చినాడు. ఒకసారి మన హృదయం చూసుకోవాలి, ఒకసారి మన జీవితం చూసుకోవాలి. చూడండి, ఇంకొక బలహీనత చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. ఎట్లా ఉంటున్నారంటండి? వెలుపల లోపల లేదు, లోపల సరి చేసుకోవటం లేదు, లోపల చక్కదిద్దుకోవటం లేదు, పైపోయినాయి. చూసారండి. తర్వాత 27 వచ్చింది, చదవండి. 27 వచ్చింది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నం గుట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగబడుచు కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్తం కల్మషంతోనూ. అది మన హృదయం ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకుందాం. కల్మషం అంటే ఏం తెలుసండి? కల్మషం అంటే ఒకటి కాదు. దాన్ని ఏమంటారంటే, దీన్ని ఏమంటారు, ఏది మున్సిపాలిటీ తొట్టి ఎట్లుంటుంది, చెత్త వేసే తొట్టి, అది ఒకటే రండి, ఒక రకమైనది వేయరు. ఎన్ని రకాలు వేస్తుంటారు. అక్కడ చుట్టుపక్కల ఇల్లులందరూ కూడా రకరకాలు వేస్తుంటారు. ఏంటిది? ఆ చెత్త. అలాగే మన హృదయం కూడా సమస్తమైన కల్మషంతో, ఒకటి కాదాయా, రెండు కాదాయా, సమస్తమైన కల్మషంతో నిండుకొని ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చెప్తున్నామంటే, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే సమస్తమైన కల్మషంతోనూ నిండుకొని ఉన్నది. తర్వాత 28 వచనం, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు కానీ మీరు. చూసారండి, ప్రభు ఎంత స్పష్టంగా ఆ యొక్క శాస్త్రుల పరిశీలితో మాట్లాడుతున్నాడండి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా పడుతున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. మరి ఎవరు ఈ అక్రమం, ఈ వేషధారణ చూసి దేవుడు చూస్తున్నాడండి. మన దేవుడు చూచే దేవుడు. ఎవరు పెట్టారు ఈ పేరు? చూచే దేవుడు అని పెట్టిన పేరు ఎవరు? హాగర్ పెట్టింది కదా. హాగర్ ఏమని పెట్టి తెలుసండి? యేసు ప్రభు వారికి, మన ప్రభు వారికి ఏం పెట్టిందంటే, చూచుచున్న దేవుడు నీవే. ఆదికాండం 18 అధ్యాయం ఉంటుంది అనుకుంటా, 16 అధ్యాయం 18 అధ్యాయం ఉంటుంది. చూడండి, చూచుచున్న దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు తెలుసండి? చూచే దేవుడు. మన దేవుడు చూచే దేవుడు. జాగ్రత్త. 16వ అధ్యాయము 13 వచ్చింది చదవండి. అది చూచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలనగా నన్ను చూచిన వాడిని నేను ఎక్కడా చూచితిని కదా అని అనుకొనెను. హాగర్ పెట్టింది పేరు. ఏమని? ప్రభుకి. అయ్యా, నువ్వెవరో తెలుసా? చూచే దేవుడు, చూచుతున్న దేవుడు నువ్వు నాయన. నువ్వు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు చూచేవాడు. ఆయన కళ్ళు లేవా? ఆయన కళ్ళు ఇవ్వండి. మన ఇష్టానుసారంగా జీవిస్తే ఆయన గుడ్డోడు అనుకున్నారా? అందుకని యేసు ప్రభు ఏమని తెలుసండి, ఈ వీళ్ళని అంటున్నాడు ఏమని, ఈ శాస్త్రుల పరిశీలన ఏమంటుంది తెలుసండి? అవివేకులారా, అంధులారా, అసలు మీరు చూడట్లేదు. అవివేకులారా, 17 వచనంలో 19 వచనంలో, అవివేకులారా, అంధులారా. చూశారండి, అంధులారా. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని గుడ్డివాడు అంటున్నాడు. మనల్ని అంధులారా అంటున్నాడు. అంధులు కళ్ళు కనపడడం వాళ్ళండి. ఏమి లేవా? అందుకనే దేవుడు ఆత్మ చెప్పుచున్న మాట చెవు గలవాడు వినుగాక. ఏం చెవులు కావాలి మనకి? ఆత్మీయమైన చెవులు కావాలి, ఆత్మీయమైన చెవులు కలవాలి. ఎలీషా శిష్యుడు అన్నాడు, నీకేం కనపడుతున్నాయా? నాకేం కనపడలేదయా అంటే, ప్రభువా వాని కళ్ళు తెరువు. ఎప్పుడైతే వాడిని కళ్ళు తెరిచిండో ఆయన కనపడుతున్నాయి. ఏంటవి? రథాలు కనపడుతున్నాయి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని చూడాలి. ఆయన చూచే దేవుడు కనుక మనకింత అవకాశం ఇచ్చినాడు సరి చేసుకోవడానికి.
చక్కదిద్దుకోవడానికి. అందుకనే చూడండి, అలాగే 28వ వచనం, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగబడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నది. ప్రభా, నేను ఎక్కడన్నా ఏ విషయంలో ప్రభా అక్రమంగా ప్రవర్తించినాము? అక్రమం అంటే ఏంటండి? చెప్పండి. అక్రమం అంటే ఏంది? క్రమం తప్పటం, అక్రమం ప్రవర్తించడం. చూడండి, మన టెంట్ సామాన్ ఆయన ఫోన్ చేసిండు, పాస్టర్ గారు మాదొక బేసినాను ఒక బకెట్ పోయిందాను. మరి ఎవరిని అడగాలి? నేను ఎవరిని అడగాల? మీరే చెప్పండి. మన వాళ్ళని మన వాళ్ళే కదా. మరి ఎవరిని అడగాలి? వాళ్ళు తినదగాక బేసిన్ తీసుకోవచ్చు అండి, తినదగాక బకెట్ వాడుకోవచ్చా? మనకి కాదు కదా, అది నీవు నాయి కాదు కదా, ఎందుకు తీసుకున్నావు అంటే నేను మిమ్మల్ని ఎవరిని అంటలేదండి, తీసుకున్న వాళ్ళని అంటున్నా, తీసుకుని దాచుకున్న వాళ్ళని అంటున్నా. ఎవరో మైకులు అంటున్నారు కదా, ఎవరో అట్లా చేయొచ్చా? ఏమండి, ఇప్పుడు ఆయన ఫోన్ చేసి నాకు డబ్బులు కట్టమంటాను, ఏం చేయాలి? అవి ఏమిటిగా ఎనప సామాన్లు వేసుకునే బాగుపడతారా? ఏమండి, మంచికే బాగుపడలే, ఎనప సామాన్లు వేసుకుని బాగుపడతారండి? ఏం చెప్తున్నట్టు మనం అక్రమంగా ప్రవర్తించడం వల్ల అక్రమం. అందుకని దేవుడు ఏమంటుంది తెలుసండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా అక్రమంతో నిండి ఉన్నారు. అక్రమం అది క్రమం తప్పటం, అక్రమం. అందుకని అక్రమం చేయవాళ్ళారా నా యొద్ద నుండి పోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చెప్తామంటే తర్వాత ఇది అక్రమంగా ప్రవర్తిస్తున్నామంట, అన్యాయంగా ప్రవర్తించడం. చూడండి, అక్కడ రాసి ఉంది, న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టారంట. అమ్మా ఇటనాడు అక్క, తర్వాత మాట్లాడుతుంది కానీ ఎట్లా కనుక చూడండి, న్యాయమును కనికరమును విశ్వాసమును ఏం చేశారంటండి? విడిచిపెట్టారంటండి. ఈ 3 విడిచిపెట్టారంట. సహోదరి సహోదరా జాగ్రత్త. న్యాయము, తర్వాత కనికరము, ఈ 3 మనల్ని బ్రతికించాయి. ఈ 3 మనల్ని బ్రతికించేయండి. ఈ 3 మనల్ని బ్రతికించాయి. తర్వాత చివరిగా ఇంకో మాట చూసుకుందాం. 29 వచ్చిన చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల జన్మలలో ఉండినడలా ప్రవక్తల మరణం విషయంలో వారితో పాలివారమే ఉండకపోదుమని చెప్పుదురు. ఇప్పుడు నా వరకు నేను చెప్తానండి. నువ్వు ఒకవేళ ప్రభువు నన్ను పిలుచుకుంటే, అమ్మా ప్రభు పిలుచుకుంటే 2 రోజులు మీరు అన్నం వండి పెట్టాలి. వచ్చే వాళ్ళకి 2 రోజులు పెట్టిద్ది. అర్థమైందండి? నేను చనిపోయినప్పుడు 2 రోజులు అన్నం వండి పెట్టాల్సి వచ్చింది. మీరు జాగ్రత్త, అది తప్పకుండా చేయండి. నన్ను విలువిచ్చినట్టు తర్వాత మన సంఘానికి మంచి పేరు వచ్చింది. 2 రోజులు, 1 రోజు కూడా కాదు, ఏదో ఒక 10 కేజీలు ఉంటే పక్కన పెట్టేది కాదు, అది నాది. 2 రోజులు చూడటానికి వస్తారు నన్ను. అర్థమైందండి? నేను నిజం చెప్తున్నా. 2 రోజులు పట్టింది నన్ను చూడటానికి. కనుక అంతమందికి నేను అభిమానం తెలుసు. దైవజనులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల నుంచి వస్తారు. అర్థమైందండి? కనుక ఏం చెప్తున్నామంటే ఇక్కడ ఆ విషయంలో చూడండి, అయ్యో వేషధారుల శాస్త్రులారా పరిశీలారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించు నీతిమంతుల గోరీలను శృంగారించు మనము మన పితరుల దినములలో ఉండినడలా ప్రవక్తల మరణం విషయములలో వారితో పాలువారమై ఉండకపోదుమని చెప్పుదురు. అటువల్లనే చదవండి, 31 వచ్చింది. అందువల్లనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులే ఉన్నారు, మీ మీద మీరే సాక్ష్యం చెప్పుచున్నారు. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయడే. కనుక ఏం చెప్తున్నారు అంటే మనము ఆ విధంగా మనం ఎలా ఉండాలంటే చూడండి, మీరు మీ మీద మీరే సాక్ష్యము చెప్పుచున్నారు. రాసింది ఏం రాసిందంటే, మీరును 32 వచ్చిన మీ పితరుల పరిమాణము
పూర్తి చేయడి. మీ పితరుల పరిమాణం అంటే మన యొక్క పరిమాణం అంటే ఏం తెలుసా అండి? మన భక్తి యొక్క పరిమాణం, దైవికమైన భక్తి పరిమాణం ఎంత ఉంటుంది, ఆ పరిమాణాన్ని చూపించాలి. కనుక సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్నకాల సమయంలో మనము ఏ విషయంలో తప్పిపోతున్నాం? న్యాయమును, కనికరమును, తర్వాత మూడోది విశ్వాసమును విడిచిపెట్టాం మేము. తర్వాత ఏంటంటే వెలుపల శృంగారంగా ఉంటున్నామేమో, లేక వెలుపల సరి చేసుకోకుండా వెలుపల నీతిమంతులుగా కాబడుతున్నామేమో, వెలుపల వేషధారంతో ఉంటున్నామేమో, అక్రమంతో ఉంటున్నామేమో. ఇవన్నీ కూడా మనం సరి చేసుకోవాలి. ప్రభు చూసేది ఏం తెలుసండి? లోపల ప్రభు చూసేది ఏం తెలుసండి? హృదయాన్ని చూస్తాడు. ప్రభు ఏం చేస్తాడండి? అందుకనే దేవుని వాక్యం రాస్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసారు. నేను ఎందుకు చెప్పినంటే, దాదాపు 4-5 రోజుల నుంచి ఇక్కడ సన్నగా వస్తుందండి. ఇది కొంచెం పైకి ఎక్కితే బాగా అనుకుంటున్నా. ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ కాదు, హార్ట్ కాడ కాదు, అదే కరెక్ట్గా ఇక్కడ పక్కటెంక పైన ఇక్కడ కొంచెం బరువు ఉంది. అయ్యా నన్ను సిద్ధపరచు, నేనేమంటలా, నేను ప్రభుని ఏమన్నా ఏది కోరట్లా ప్రభుని. అయ్యా నేను నరకానికి పోకుండా ఎంత చెప్పి ఎంత చేసి ఎన్ని వాక్యాలు చెప్పి, ఇన్ని ఎగిరి మీటింగ్లు చెప్పి, ఇన్ని గృహకుడికలు చెప్పి, అయ్యా నేను నరకానికి పోకుండా ఆయన ఏం చేయి, నన్ను సరి చేయి, ఇంకేమనుంటే ప్రభు సరి చేయి, ఇంకేమనుంటే చక్కదిద్దు ప్రభు నన్ను అని. అంత తప్ప నేనేం కోరుకోవట్లేదండి, నేనేం కోరుకోవట్లా. గతంలో కోరుకున్నా, ఆయా నాకు 2 బిడ్డలు పెళ్ళి చేయాలి అనుకో, ఒక బిడ్డ పెళ్ళి అట్టయింది, ఇంకో 2వ బిడ్డకు పెళ్ళి కూడా అయిద్ది దేవుని చిత్తం అయితే. అంటే ఆయన తలుచుకోవాలి కానీ పెద్ద లెక్క అర్థమైందండి. అయ్యా కోడలు వచ్చిందా కూడా ఉంచాను అంటున్నా అప్పుడప్పుడు. కనుక ఏం చెప్తున్నావు అంటే, ఆశ ఉంటుంది కదా మానవులకి. అయినా కూడా మళ్ళీ లోపల భయం ఏంటంటే, అయ్యా నన్ను సరిచేయి నాన్న. ఏముంది, ఎంతమంది రండి, నేను చూడలేదు ఎంతమందిని అట్లా మాట్లాడుకుంటూనే విన్నారండి. నేను ఉదయం అంతే అనుకున్నా, ఎందుకంటే ఇదేమో ఎగురుతుంది, ఇటు పక్క ఎగురుతుంది, అద్దంలో చూసుకుంటే ఎగిరింది, అది దగ్గర పడి తట్టింది అనుకున్నా, కుశాలగొండ. అర్థమైందండి. తర్వాత ఇది లైట్గా నొత్తుంది, ఆయన కూడా కుశాలగొండ. నాకు ఏం భయం లేదు, ఎందుకంటే నేను నరకని పోతున్నాను, నాకు లేదు ఆ బాధ. ప్రభువా నేను నిన్ను ప్రేమించిన, నీ సంఘాన్ని ప్రేమించిన, నీ మందిరాన్ని ప్రేమించిన ప్రభా. నేను అలాగూ నా చిన్నతనం నుంచి దేవుని ప్రేమించుకుంటూ వచ్చిన, దేవుని మందిరాలను ప్రేమించుకుంటూ వచ్చిన, దేవుని సంఘాన్ని బాధ్యతగా నేను నా స్థాయిని బట్టి, నా సామర్థ్యాన్ని బట్టి నేను దేవుని బిడ్డల్ని ప్రేమించుకుంటా చేసుకుంటూ వచ్చిన. కనుక నాకు ఇంకా భయం లేదు. ప్రేమ దేవుని బిడ్డలు ఎందుకు చెప్తున్నాం అంటే, మనం ఈ మధ్యాహ్నకాల సమయంలో అలాగూ మనము సరి చేసుకోవాలి. అందుకోసం మీరు పోయేవారిని ఎంత బాధ అండి, ఎంత విచారణ, దేవుడు ఎంత బాధపడుతుండో. కనుక వాళ్ళు అలా ఉన్నామా ఒకవేళ సరి చేసుకుందాం, అలా ఉన్నామా చక్కదిద్దుకుందాం, అలా ఉన్నామా సరి చేసుకుందాం, అలా ఉంటాం అనుకోండి సరి చేసుకుందాం అండి. దేవుని దగ్గరికి వచ్చినాం, ప్రభు వాళ్ళు చేయవేక మునిపో, ప్రభా నిజమే ఆయన నన్ను సరి చేయి, నన్ను చక్కదిద్దు ప్రభా, నన్ను సరి చేయి, నిజమే ప్రభా, నేను శాస్త్రులు పరిశీలనలు ఉండొద్దు ప్రభా. వాళ్ళు వెళ్ళిపోయి అలా ఉన్నారు ప్రభా, వాళ్ళు నీతిని, న్యాయాన్ని, విశ్వాసంను కోల్పోయారు ప్రభా. నాకు వద్దు, మనం నీతి, న్యాయం, విశ్వాసం కలిగి ఉండాలా. తర్వాత ఇంకెట్లా ఉండాలండి, లోపల సరి చేసుకోవాలా, లోపల చక్కదిద్దుకోవాలా, లోపల మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఎందుకంటే తెలుసండి, ఇదంతా కారణం ఏంటి తెలుసా? ఇదంతా కూడా సిద్ధపాటు అండి. ఎక్కడికి? ప్రభు దగ్గరికి, పరలోకానికి. ఊరకు దొరకదు పరలోకం. మారు మనసు ఊరకనే, రక్షణ ఊరకనే, కానీ పరలోకం ఊరకు దొరకదు. అది ఎంతో క్రయం చెల్లించాలా, ఎంతో త్యాగం చేయాలి. యేసు ప్రభు నేను పాపినయ్యా నన్ను క్షమించంటే అది రక్షణ, అది ఉచితమే. నోటితో ఒప్పుకుంటే చాలు, ఉచితమే. కానీ పరలోకం ఉచితం కాదు. పరలోకం ఉచితంగా దేవుడు ఇవ్వడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అది క్రయం చెల్లించాలా. అది నీ భక్తిని బట్టి, నీ విశ్వాసం బట్టి, నీ న్యాయాన్ని బట్టి, నీ కనికరం బట్టి, నీ యొక్క నీతిని బట్టి, నీ యథార్థతను బట్టి నువ్వు దాన్ని సాధించుకోగలుగుతావు. అది సాధించుకోగలుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తప్పకుండా దేవుడు మనల్ని ఆ విధంగా దేవుడు సిద్ధపరుస్తాడండి. ఎందుకంటే ఏం తక్కువ చేయడు దేవుడు. నాకేం తక్కువ చేయలేదండి అసలు. ఎట్లా చేసిండో తెలుసా దేవుడు? నేను ఎంత భయపడ్డంటే దేవుడు ఎంత అద్భుతం చేసింది తెలుసండి. దేవుడు నా జీవితంలో ఎన్ని అద్భుతం చేసింది తెలుసా?
మీకు తెలియదు కానీ ₹1,00,000 వచ్చినాయండి. ఏంటి గిఫ్ట్లు అటు వస్తుంది ఎక్కడన్నా? ఏడన్నా ఉందండి చరిత్ర? ₹1,00,000 సామాన్లు కాక కొన్ని పైసలు ₹1,00,000 వచ్చినాయండి. నేను ఊహించిన దానికంటే దేవుడు గొప్ప అద్భుతం చేసినాడు. నేను ఊహించిన దానికంటే అద్భుతం చేసినాడండి. అదేం తెలుసా? కేవలం నువ్వు ప్రభు మీద ఆధారపడటం ద్వారా, ప్రభు మీద ఆనుకోవటం ద్వారా, ప్రభు మీద ఆధారపడటం ద్వారా అండి. ప్రభు మీద ఆధారపడటం ద్వారా ప్రభు వేరే వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప కార్యం చేసినాడు. అర్థమైందండి? కనుక ఎందుకు చెప్తున్నాం అంటే దేవుడు ఆయన చేయాలి. కానీ బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన ముయ్యగా తెరుచువాడెవడు, ఆయన తెరువుగా ముయ్యగలవాడేవాడండి. ఎంత ప్రయత్నం చేసినా మనము ఉటిదే అయిపోయింది. ముయ్యాల మళ్ళీ మూసుకుంటే మనకేం నష్టం? తెరిస్తే దేవుడు తెరుస్తాడు. దేవుడు తెరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని మహిమార్థమే చెబుతున్నా. దేవుని మహిమార్థమే చెప్పిన వెంటనే ₹50,000 బాకీ తీర్చిన ఎట్ట ఎవరైనా ఉన్నారండి చరిత్రలో? అసలు ఎవరైనా చేస్తారా? 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు బట్టి ఏది పిల్లలు బాకీలు తీస్తారంటే నేను వెంటనే మననే 2 రోజులకు ముందే ఒక ₹50,000 బాకీ తీర్చిన. ఇది దేవుని మహిమార్థమే చెబుతున్నా. దేవుడు తన బిడ్డల్ని విడిచిపెట్టేవాడు కాదు. తన బిడ్డల్ని విన్నారండి అవమానపరిచేవాడు కాదు. తన బిడ్డల్ని ఇంకా నేను చాలామందిని పిలవలేదండి, లేకపోతే 1,200 మంది వచ్చేవాళ్ళే నా ఎస్టిమేషన్ కదండి. అప్పుడప్పుడు చెప్పట్లా 1,200 మంది వచ్చేవాళ్ళే. దేవుడు కార్యం చేస్తాడండి. నువ్వు ఆయన మీద ఆధారపడితే, ఆయన మీద ఆనుకుంటే, నీ విశ్వాసము, నీ న్యాయము, నీ కనిక్రమం బట్టి దేవుడు నీకు కార్యం చేస్తాడు. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభువా నన్ను కూడా ఆ విధంగా సిద్ధపరిచిన ఆయన, నేను శాస్త్రుల వల్లే పరిచయాల వల్ల ఉండొద్దు ప్రభువా. వాళ్ళ లోపల సరి చేసుకోవట్లేదు, నన్ను సరిచేయి, నన్ను చక్కదిద్దు ప్రభువా. నా జీవితం మార్చు ప్రభువా, నా బ్రతుకు మార్చు నాయన. నిజమే ప్రభువా, నేను మోస్తున్నానేమో ప్రభువా, అలా వద్దు, నన్ను క్షమించు ప్రభు. చూడండి, వాళ్ళు మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ఎంత ఆటంకంగా ఉంటున్నారండి వాళ్ళు. ఒకవేళ అలా ఉంటున్నాం మేము, సరి చేసుకుందాం, ఏం మునిగిపోయిందండి, చక్కదిద్దుకుందాం. ప్రభు క్షమిస్తాడు, ప్రభు సరిచేస్తాడు. మన అటు తెలుసండి, మనం అలాగూ ఆ వేషధారులు శాస్త్రుల పరిచయాల వల్ల ఉండొద్దు అనే దేవుని ఉద్దేశం. మీరు వారి వలే, ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. మీరు వారి వలే పూర్తి చేయండి, ఉండకూడి, మీరు వారి వలే ఉండకూడి. 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం ఎన్ని వచ్చినండి? 8 వచ్చినట్టు చూడండి. 7 వచ్చింది చదవండి పూర్తిగా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వల్లే వ్యర్థమైన మాటల్లో వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచున్నారు. చూసారా ఎంత చక్కగా మాట్లాడుతున్నారండి. వాళ్ళెవరండి? వాళ్ళు వేషధారులు. చూడండి, 5వ వచనం రాసింది, మీరు ప్రార్థన చేసినప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. వేషధారులకు దేవుడు ఏం చేయడం? తీర్పు తీరుస్తున్నాడు రాసింది బైబిల్లో. వేషధారులకు తీర్పు తీరుస్తున్నట్టు రాసింది బైబిల్లో. సహోదరి సహోదరుడా, అలా వద్దు. ఎంతకాలం ఇది ఈ నటన? ఎంతకాలం ఇది? సరి చేసుకో. ప్రభు ఒక్కడిని ప్రేమించు, ప్రభు కోసం జీవించు. మీరు వారి వలె ఉండొద్దు. వారు అలా ఉన్నారు, మీరు ఉండొద్దు. అర్థమైందండి? ఆయన ఆశ ఏం తెలుసా? ఆయన కోరిక ఏం తెలుసా? మీరు వారి వలె ఉండొద్దు. కనుక ఏం చక్కటి మాట అండి మన కోసం పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచినాడు. మీరు వారి వలె ఉండొద్దు. వాళ్ళెవరండి? వేషధారులు. వాళ్ళెవరు? శాస్త్రులు. వాళ్ళెవరు? పరిచయులు. వాళ్ళు ఎలా ఉన్నారో చెప్తున్నాడు. మరి మీరు వాళ్ళ వలె ఉండొద్దు. మరి ఎవరి వల్ల ఉండాలా? న్యాయమును ప్రేమించేవారుగా, నీతిని ప్రేమించేవారుగా, తర్వాత విశ్వాసం కలిగిన వారుగా, నీతిమంతులుగా, తన బిడ్డల వల్లే, తన యొక్క కుమారుల వల్లే, తన కుమార్తెల వల్లే ఇలాగ నిబంధనలు కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుడు ఈ వాక్యాన్ని మనందరి కొరకై ఆ విధంగా ఆశీర్వదించి దీవించిన కాక మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.